శ్రీ శ్రీ జగన్నాథుని రథయాత్ర మహోత్సవాన్ని కనులారా వీక్షించిన వారిదే భాగ్యమని, అలా వైకుంఠం నుండి ఆ దేవీ దేవేరులు ఇలా భూమిపైకి వచ్చినట్టుగా తెనాలి ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో పరిడవిల్లుతుందని తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తెనాలి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ జగన్నాథుని మహారథయాత్ర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి బుర్రిపాలెం రోడ్లోని రత్న టాకీ సెంటర్ నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ రథయాత్ర పట్టణంలో శోభాయమానంగా జరిగింది. 40 కోలాట బృందాలు, పలు భజన సమాజాలు ఈ రథోత్సవంలో పాల్గొన్నాయి. పలు దేవతల వేషధారణలో చిన్నారులు చూపరులను ఆకట్టుకున్నారు. కేరళ డప్పు వాయిద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాదిగా ఇస్కాన్ భక్తులు, హిందూ బంధువులు రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు లేదని, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, సుభద్రాదేవి, బలరాముడు ఇలపైకి వచ్చినట్టుగా రథయాత్ర మహోత్సవం ఉందని అన్నారు. ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఇన్ఛార్జు సింహ గౌరదాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి ఈ రథయాత్ర మహోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి కృపకు పాత్రులైనట్టు తెలిపారు. హరే కృష్ణ. ఈరోజు మన తెనాలి పట్టణంలో మన రత్న టాకీ సెంటర్లో
జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాత అందరూ ఒకేసారి ప్రజలను అలరించడం కోసం ఎక్కడైనా కానీ ఉత్సవ విగ్రహాలే వస్తాయి. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు బయలుదేరి వచ్చాడు ప్రజలను అలరించడానికి. వీక్షించండి, ఎంత ఆనందంగా ఉందో చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం తెనాల్లో చక్కగా జగన్నాథ స్వామి రథయాత్ర చేస్తున్నాము. ఈ రథయాత్ర కుల మత భేద, ఈ రథయాత్ర అనేది దేశము, కులము, మతము, జాతి అన్నిటికీ అతీతంగా స్వామివారు మన ముందుకు వచ్చి దర్శనమిస్తున్నారు. జగన్నాథుడు చాలా కరుణామయుడు. రథయాత్ర అంటే స్వామివారిని రథాన్ని లాగడమే, అంటే రథం లాగడం అంటే మన హృదయంలోకి స్వామివారిని ఆహ్వానించడం అర్థము. కాబట్టి ఈ రథయాత్ర అనేది మన ప్రపంచ శాంతి కోసము, సుఖం కోసము, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాలని చెప్పేసి మేము ఈ రథయాత్ర చేస్తున్నాము. ఈ రథయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఇస్కాన్ తెనాలి తరఫున మేము చాలా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలల్లో రథయాత్ర జరుగుతున్నాయంటే దానికి ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపాదుల వారు దానికి మూల కారణం. కాబట్టి అలాంటి జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారిని ఈరోజు మనం స్మరించుకొని ఈ రథాన్ని మనం లాగి జగన్నాథ్ యొక్క కృపకు పాత్రలవ్వాలని చెప్పేసి మనం కోరుచున్నాము.